సర్వశక్తుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామములో మీకు అందరికీ శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. అమెరికన్ ప్రెసిడెంట్ అయిన డొనాల్డ్ ట్రంప్ తను రిలీజ్ చేసినటువంటి ఒక ఫోటో చాలా దుమారం రేపుతూ ఉంది. వాటికన్లో మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులందరి యొక్క మనోభావాలు దెబ్బతీసేటువంటి రీతిలో ఆ ఫోటోగ్రాఫ్ ఉంది. ఏంటి ఆ ఫోటోగ్రాఫ్ అంటే, జనరేట్ చేసినటువంటి యేసుక్రీస్తు ప్రభు స్థానంలో నేనే యేసుక్రీస్తు ప్రభుని అన్నట్లుగా తను రిలీజ్ చేసిన ఆ ఫోటోగ్రాఫ్ ప్రపంచవ్యాప్తంగా చాలా దుమారాన్ని రేపుతుంది. మీరందరూ దాన్ని చూస్తున్నారు. ఏంటి ఆ ఫోటో అంటే, డొనాల్డ్ ట్రంప్ యేసుక్రీస్తు ప్రభు వేసుకున్న అంగీ వేసుకున్నారు. రెడ్ క్లాత్ కప్పుకోవడం మాత్రమే కాకుండా ఒక వ్యక్తి మీద తన చేతులు ఉంచుతూ స్వస్థతా ప్రార్థన చేస్తున్నట్లుగా, మిగతా సైనికులందరూ కూడా ఆ వ్యక్తిని రక్షకుడిగా చూస్తున్నట్లు వెనకాల దేవదూతలు ఉండేటువంటి ఆ ఫోటోగ్రాఫ్ని రిలీజ్ చేయడం జరిగింది. అంత మాత్రమే కాదు, అతని వెనకాల నుంచి ఒక కాంతి పుంజం రావటాన్ని మనం ఆ యొక్క ఫోటోగ్రాఫ్లో మనం చూస్తుంటాం. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా దీని గురించి దుమారం లేచింది. ఆ యొక్క ఫోటోగ్రాఫ్ ఎలా ఉందంటే, లాజరు సమాధిలో ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు చేసిన ప్రార్థన, యేసుక్రీస్తు ప్రభు లాజరు బ్రతికించినటువంటి ఆ యొక్క విషయాన్ని పోర్ట్రే చేస్తుంది. అందును బట్టి ప్రపంచవ్యాప్తంగా చాలామంది దీన్ని వ్యతిరేకిస్తున్నారు. ఎస్పెషల్లీ లియో పోప్ 14 ఈ రోజున పోప్గా ఉన్నటువంటి ఆయన దాన్ని వ్యతిరేకిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా చాలామందిని వ్యతిరేకిస్తున్నారు. దీని వెనకాల ఏం జరిగింది, ఇలా జరగడానికి కారణాలు ఏంటో నేను ఈ వీడియోలో స్పష్టంగా మీకు తెలియజేస్తాను. వీడియో అయ్యేంత వరకు జాగ్రత్తగా వీక్షించండి. చాలా విషయాలు మీరు నేర్చుకుని పోతున్నారు. ఈ వీడియోలో పోప్ అలా అంటానికి బైబిల్లో ఉన్నటువంటి ప్రవచనాలు ఏమైనా కారణంగా ఉన్నాయా, అంత్యదినాల్లో అంత్యక్రీస్తు, ఇంకో మాటలు క్రీస్తు విరోధి అతడు ఏ రీతిగా ఉంటాడు, అతని యొక్క భావజాలం ఏంటి, ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ యొక్క భావజాలం ఈ రెండింటికి ఏమైనా మ్యాచ్ అవుతుందా, ఇలాంటి విషయాలన్నీ కూడా ఈ వీడియోలో చాలా స్పష్టంగా మీతో తెలియజేస్తాను. అందుని బట్టి అయ్యేంత వరకు చూడండి. ఇంకా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను. చరిత్రలో ఎన్నడూ జరిగినటువంటి కోల్డ్ వార్, అమెరికన్ ప్రెసిడెంట్కి ఆ తర్వాత వాటికన్ సిటీలో ఉన్నటువంటి క్రైస్తవ మతానికి పెద్దగా ఉన్నటువంటి లియో పోప్ 14కి మధ్య కోల్డ్ వార్ అనేది ప్రారంభించబడింది. అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ అంటాడు, దేవుడే యుద్ధాన్ని జరిగిస్తున్నాడు. ఏ యుద్ధం? అమెరికాకి ఇరాన్కి, ఇజ్రాయెల్ కూడా దాని మధ్యలో ఉంది. ప్రపంచంలో టెర్రరిజం అంతం చేయడానికి దేవుడి యుద్ధాన్ని జరిగిస్తున్నాడు, దేవుడే యుద్ధానికి రూపకల్పన చేస్తున్నాడని అమెరికన్ ప్రెసిడెంట్ అంటున్నాడు. కానీ పోప్ 14గా పిలువబడుతున్న లియో అనేటువంటి ఆ పోప్ చెప్తుంది ఏంటంటే, మీ చేతులకు రక్తం అంటుకుంది, మీరు తప్పు చేస్తున్నారు, మీరు పాపం చేస్తున్నారు, అందరిని బట్టి దేవుడు మీ ప్రార్థన ఆలకించడు అనే విషయాన్ని తెలియజేశాడు. అమెరికా అనేది క్రిస్టియన్ నేషన్. ఈరోజు వాటికన్లో ఉన్నటువంటి ఆ పోప్ కూడా క్రైస్తవ మత పెద్ద. కాబట్టి వీరిద్దరి మధ్య ఒక దుమారం, వీరిద్దరి మధ్య ఒక ప్రత్యేకమైనటువంటి గొడవ ప్రారంభించబడింది. పోప్ ఎప్పుడైతే చెప్పాడో మీ చేతులకు రక్తం అంటుకుంది, దేవుడు మీ ప్రార్థన ఆలకించడు ఎప్పుడైతే చెప్పగానే ట్రంప్ రెస్పాండ్ అయ్యి చాలా బ్యాడ్ కామెంట్స్ చేస్తూ పోప్ గారి మీద విరుచుకుపడుతూ జనరేటెడ్ ఫోటోగ్రాఫ్ని రిలీజ్ చేయడం జరిగింది. ఆ ఫోటోలో ట్రంప్ యేసుక్రీస్తు ప్రభు వారు వలె వెనకాల ఒక రెడ్ క్లాత్ చుట్టుకున్నట్లుగా ప్రార్థన చేస్తున్నట్లుగా ఆ ఫోటోగ్రాఫ్ని ఎప్పుడు రిలీజ్ చేసి, నేనే యేసుక్రీస్తు ప్రభువులాగా శక్తిమంతుణ్ణి, నా ద్వారానే ప్రపంచం అంతా ముందుకు వెళ్తా ఉంది, అమెరికాను కాపాడుతుంది నేనే, అమెరికా ప్రజలను కాపాడుతుంది నేనే రక్షకుణ్ణి అన్నట్లుగా ఆ ఫోటోగ్రాఫ్ తెలియజేస్తూ ఉంది. పోప్ గారికి ఆ తర్వాత అమెరికన్ ప్రెసిడెంట్ అయినటువంటి డొనాల్డ్ ట్రంప్కి ఎందుకు ఈ గొడవ ప్రారంభించబడిందంటే, దీని వెనకాల ఒక బ్యాక్గ్రౌండ్ హిస్టరీ ఉంది. దాని మీతో నేను ఖచ్చితంగా చెప్పాలి. ఈ గొడవ ఎప్పుడు ప్రారంభించబడింది? పాకిస్తాన్లో శాంతి చర్చలు జరగకముందే, అంటే ఫెయిల్ అయిపోయింది అనుకోండి, శాంతి చర్చలు జరగకముందే జనవరిలో అమెరికన్ రక్షణ శాఖ అనేటువంటి పెంటగాన్లో ఒక మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్లో అమెరికా అండర్ సెక్రటరీ ఎల్బ్రిడ్జ్ కోల్బీకి ఆ తర్వాత పోప్ వ్యక్తిగత రాయబారి కార్డినల్ క్రిస్టోఫ్ పియరీకి మధ్య ఒక మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్లో ఏం మాట్లాడుకున్నారంటే, అమెరికా దగ్గర చాలా మిలిటరీ పవర్ ఉంది, చాలా హార్డ్ పవర్ ఉంది, క్యాథలిక్ చర్చ్ అనేటువంటి మీరు కూడా మాకు సహకరిస్తే మీ యొక్క భవిష్యత్తు బాగుంటుంది. ఇంకో మాటలో చెప్పాలంటే అది చాలా శుభ పరిణామని అమెరికన్ పెంటగాన్లో అమెరికన్ అధికారులు ఆ విషయాన్ని చెప్పారు. వాస్తవానికి క్యాథలిక్ సంఘంలో ఎంతమంది ఉన్నారు, క్యాథలిక్స్ ఎంతమంది ఉన్నారు వాళ్ళు చేస్తే సుమారుగా 140 కోట్ల మంది ప్రజలు క్యాథలిక్స్గా ఉన్నారు. వాస్తవానికి అమెరికన్ ఆర్మీతో పోల్చుకున్నా సరే క్యాథలిక్ సంఘమే చాలా పెద్దది, క్యాథలిక్ సభ్యులు ఎక్కువగా ఉన్నారు. అక్కడ అమెరికా ఏం చూపించిందంటే అహంకారం చూపించింది. మీరు మాతో చేతులు కలపాలి, యుద్ధానికి మీరు సపోర్ట్ చేయాలి అని ఎప్పుడైతే చెప్పగానే పోప్ గారు దానికి ఎంకరేజ్ చేయలేదు. వాస్తవానికి ప్రపంచ శాంతి నెలకొల్పడాలంటే యుద్ధాలు జరపడకూడదు అనేటువంటిది ఆయన ఉద్దేశం. ఆ టైంలో లియో పోప్ 14 ఏం చేశారంటే, అమెరికా పర్యటన అనేది స్కెడ్యూల్ అయింది. కానీ ఎప్పుడైతే ట్రంప్ ఇలాంటి వ్యాఖ్యలు చేశాడో, ఎప్పుడైతే ఆ పెంటగాన్లో జరిగిన మీటింగ్ని బట్టి పోప్ గారు అమెరికా పర్యటన రద్దు చేసుకున్నారు. ఆ టైంలోనే అమెరికన్ ప్రెసిడెంట్ ఒక ట్వీట్ చేశారు,
మొత్తం ఒక నాగరికత మొత్తం అంతం అవబోతోంది, మేము అంతం చేయబోతున్నామని ఎప్పుడైతే చెప్పగానే అమెరికాలో ఉన్నటువంటి చాలామంది ప్రధానులు వారు ప్రార్థన చేశారు. ఈ యొక్క మాట నెరవేర్చబడును గాక, ఒక నాగరికత అంతా అంతమవును గాక అని యుఎస్ ప్రెసిడెంట్ ఎప్పుడైతే అన్నాడో దానికి సమర్థించడానికి చాలామంది ప్రార్థనలు చేశారు. సో అమెరికన్ ప్రెసిడెంట్ ఏదైతే తలుస్తున్నాడో అది జరుగును గాక, నిజమే టెర్రరిజం అనేది అంతమవునుగా కానీ చాలామంది సపోర్టివ్గా ప్రార్థనలు చేశారు. అప్పుడు పోప్ గారు కౌంటర్ ఇస్తూ పామ్ సండే రోజు అంటే మట్టలాదివారపు రోజున సెయింట్ పీటర్ స్క్వేర్లో ఒక మాటను ప్రపంచానికి తెలియజేశాడు. మీ ప్రార్థనలకు జవాబు రాదు, మీ చేతులకు రక్తం అంటుకుంది, అందుని బట్టి ఇలా ప్రవర్తించడం మీకు మంచిది కాదని డైరెక్ట్గా అమెరికాని ఆయన హెచ్చరించాడు. అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్కి చాలా గట్టి వార్నింగ్ ఇచ్చాడు. నువ్వు ఓమ్నీ పొటెంట్గా ఫీల్ అవుతున్నావు, ప్రపంచానికి నేనే సర్వశక్తిమంతుడు అంటట్టుగా ఫీల్ అవుతున్నావు, అది మంచిది కాదు, అమెరికా పతనానికి అదే ఒక నాంది అని పోప్ గారు మాట్లాడుతూ వచ్చారు. అప్పుడు డొనాల్డ్ ట్రంప్ యొక్క ఈగో హర్ట్ అయిపోయింది. వాస్తవానికి టెర్రరిజం అంతం చేయడానికి, ఈ ప్రపంచంలో శాంతిని నెలకొల్పడానికి యుద్ధం చేస్తుంటే ఎందుకు నేను అర్థం చేసుకోవట్లేదని చెప్పి అప్పుడు డొనాల్డ్ ట్రంప్ యొక్క ఈగో హర్ట్ అయ్యి అని ఒక పోస్ట్ పెట్టాడు ఏప్రిల్ 13వ తారీఖున. అందులో పోప్ గారి గురించి మాట్లాడుతూ, పోప్ గారికి ఫారిన్ పాలసీ గురించి తెలియదు, ఆయనకి జియో పాలిటిక్స్ గురించి ఐడియా లేదు, ఈ యొక్క టెర్రరిజం గురించి ఐడియా లేదు, ఆయనకి ఏమీ తెలియదు అనే విషయాన్ని డొనాల్డ్ ట్రంప్ చెప్పడం జరిగింది. రెండోదిగా ఇరాన్ దగ్గర న్యూక్లియర్ వెపన్స్, యాటమ్ బాంబ్స్ ఉన్నా పర్వాలేదు అనేటువంటి పోపు మాకు అక్కర్లేదు అని ఆయన పోస్ట్ పెట్టడం జరిగింది. మూడోదిగా నేను వైట్ హౌస్లో కనుక ప్రెసిడెంట్గా లేకపోతే సో ఇటలీలో వాటికన్లో ప్రస్తుతం ఉన్న పోప్ కాలేడు అనే విషయాన్ని చెప్పాడు. వాస్తవానికి అమెరికా నుంచి ఎన్నికైనటువంటి పోప్ ఈ యొక్క లియో పోప్ 14 వాస్తవానికి అమెరికా సపోర్ట్ చేస్తేనే ఇప్పుడు పోప్ అవ్వగలిగాడు. అది విషయాన్ని మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాడు. నా అనుగ్రహం ద్వారానే నువ్వు పోప్ అయ్యావు, నేను గనక వైట్ హౌస్లో గనక లేకపోతే నువ్వు వాటికన్లో ఉండేటువంటి వాడు కాదు, నేనే సపోర్ట్ చేసి నిన్ను పోపుగా నియమించాను అని ఎప్పుడైతే చెప్పగానే ఇంకా దుమారం పెరిగిపోయింది. ఇప్పుడు పోప్ గారికి హెచ్చరిక ఇస్తున్నాడు, నీ కామన్ సెన్స్ లేదు, యుద్ధం గురించి సరైన అభిప్రాయం నీకు లేదు, మరలా నీ బుద్ధి మార్చుకుంటే బాగుంటుందని డొనాల్డ్ ట్రంప్ చాలా భయంకరమైన వ్యాఖ్యలు చేశాడు. నేను చెప్పిన 4 వ్యాఖ్యలు ఆ వ్యక్తి ఎప్పుడైతే చేయగానే వాస్తవానికి ప్రపంచంలో భయంకర దుమారం లేచింది. చాలామంది క్రైస్తవులు కూడా డొనాల్డ్ ట్రంప్కి వ్యతిరేకంగా మారుతున్నారు. బైబిల్ పండితులు చెప్తున్నారు అంత్య దినాల్లో అమెరికా అనేది పతనం అవుతుందని. వాస్తవానికి ఇవన్నీ వింటూ ఉంటుంటే సొంత ప్రజలే అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ని వ్యతిరేకిస్తున్నారు. సుమారుగా అమెరికాలో చాలామంది యుద్ధం గురించి అనేక మంది డొనాల్డ్ ట్రంప్ని వ్యతిరేకిస్తున్నారు, ఇజ్రాయెల్ దేశాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఎందుకంటే స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ గురించి మనకు తెలుసు. ప్రతిరోజు సుమారుగా స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ ద్వారా 20-30% క్రూడ్ ఆయిల్ కావచ్చు, గ్యాస్ కావచ్చు, ఆయిల్ కావచ్చు అనేక దేశాలకి ఎక్స్పోర్ట్ అవుతుంటాయి, అనేక దేశాలకి సరఫరా అవుతుంటాయి. స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ ఎప్పుడైతే క్యాన్సిల్ అయిందో ప్రపంచం అస్తావ్యస్తం అయిపోయింది. ప్రపంచంలో చాలా గలిబిలి స్టార్ట్ అయింది, అనేక దేశాలు నష్టపోతున్నాయి. ఈ నష్టానికి కారణం అమెరికా, ఇజ్రాయెల్ అనే భావిస్తున్నారు చాలామంది. అందుని బట్టి ఈరోజున పోప్ కూడా యుద్ధం చేయటం సబ్మైంటెడ్ కాదు, అనేక మంది అమాయకులు చచ్చిపోతున్నారు, యుద్ధాన్ని నిలిపే మీ చేతులకు రక్తం అంటుకుంది, దేవుడు మీ ప్రార్థన అంగీకరించడు అని మాట్లాడేసరికి తను సపోర్ట్ చేసేటువంటి వారి విషయంలో డొనాల్డ్ ట్రంప్ బాగానే ఉంటాడు, కానీ యుద్ధం తప్పన్నా లేకపోతే అతను చేస్తుంది తప్పన్నా సరే ఎంతటి వారి మీద కూడా విరుచుపడేటువంటి తత్వం డొనాల్డ్ ట్రంప్ది. అందుకే డొనాల్డ్ ట్రంప్ క్రైస్తవులందరికీ అర్థమయ్యే రీతిలో ఇంకా మాట్లాడే ప్రపంచానికి నేనే క్రీస్తుని, నాలో క్రీస్తున్నాడు అని చెప్పేటువంటి విధానంలో ఒక ఫోటోగ్రాఫ్ని ఆయన రిలీజ్ చేశారు. యేసుక్రీస్తు ప్రభు ఆత్మ నాలో ఉంది, నేనే యేసుక్రీస్తు ప్రభు, నాకు సర్వాధికారం ఇవ్వబడింది అన్నట్లుగా పోస్ట్ వేస్తే చాలామంది నెటిజన్లు కావచ్చు, చాలామంది క్రైస్తవులు దాన్ని వ్యతిరేకిస్తున్నారు. అదేనండి దుమారం. ఈ యొక్క జనరేటెడ్ ఫోటో వెనకాలన్నటువంటి చరిత్ర ఇదే. డొనాల్డ్ ట్రంప్ ఆ తర్వాత లియో పోప్ 14కి మధ్య జరుగుతున్నటువంటి ఈ యొక్క దుమారం, ఈ కోల్డ్ వార్ ఇంకా జరుగుతూనే ఉంది. పోప్ వారి యొక్క బృందం ఏమంటారంటే యుద్ధం నిలుపు చేయబడాలి, యుద్ధం జరగకూడదు, మీ చేతులకు రక్తం అంటుకుంది, దేవుడు మీ ప్రార్థన అంగీకరించడని వారు అంటుంటే డొనాల్డ్ ట్రంప్ అంటున్నాడు ప్రపంచంలో భయంకరమైనటువంటి టెర్రరిజం వీరి ద్వారానే పెరుగుతూ ఉంది, ఇరాన్ ద్వారానే టెర్రరిజం పెరుగుతూ ఉంది, ఆ ప్రాక్సీ గ్రూపుల ద్వారా టెర్రరిజం జరిగిస్తున్నారు, ఇజ్రాయెల్ నాశనం చేయాలని వారు చూస్తున్నారు, మేము యుద్ధం చేస్తుంది ఒక మంచి రీజన్ కోసమని వారు అంటుంటే వీరిద్దరి మధ్య కూడా చూసారా భయంకరమైన గొడవ. వాస్తవానికి ప్రవచనాత్మకంగా ఎలా చూడాలంటే అంత్యదినాల్లో భయంకరమైన కలవరము, అంత్యదినాల్లో భయంకరమైనటువంటి గొడవ వాతావరణం, అంటే విదిన్ ద గ్రూపే చాలా భయంకరమైనటువంటి గొడవ వాతావరణము, అంటే క్రిస్టియానిటీలోనే చాలా భయంకరమైనటువంటి గొడవలు ప్రారంభించబడుతున్నాయి. డొనాల్డ్ ట్రంప్కి ఆ తర్వాత వాటికన్లో ఉన్నటువంటి ఆ పోప్కి మధ్య భయంకరమైన దుమారం లేచింది. ఈ దుమారం కూడా యేసుక్రీస్తు ప్రభు రాకడ ప్రవచనాలకి సాదృశ్యంగా ఉన్నాయి. ఇంకో మాట కూడా చెప్పాలి,
అంత్య దినాల్లో అనేక మంది రాజకీయవేత్తలు, అనేక మంది ప్రెసిడెంట్లు మతాన్ని అడ్డు పెట్టుకుని వారు యుద్ధాలు చేస్తారు అని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. ఇప్పుడు ఎగ్జాక్ట్లీ మనం చూస్తున్నప్పుడు మతాన్ని అడ్డు పెట్టుకుని డొనాల్డ్ ట్రంప్ ఈ రోజున యుద్ధం చేస్తున్నాడు. రానున్న దినాల్లో క్రీస్తు విరోధి అనేటువంటి వ్యక్తి వస్తే వాడు కూడా మతాన్ని అడ్డు పెట్టుకునే భయంకరమైన యుద్ధాలు చేస్తాడు. గోగు మాగోగు యుద్ధం కావచ్చు, అర్మగెద్దోన్ యుద్ధం కావచ్చు, దాని వెనకాల ప్రాముఖ్యంగా ఉన్నటువంటిది మతమే, మత సిద్ధాంతాలే. కాబట్టి ఆ యొక్క భయంకరమైనటువంటి యుద్ధం జరిగే ముందు డొనాల్డ్ ట్రంప్ ఇటువంటి భావన కలిగి ఉండటం, డొనాల్డ్ ట్రంప్ ఒక రకంగా చెప్పాలంటే క్రీస్తు విరోధిగా చాలామంది కనిపించవచ్చు. అతని క్రీస్తు విరోధి, యాంటీ క్రైస్ట్ నేను అంటలేదు, కానీ సో ఇదంతా కూడా ఆ యాంటీ క్రైస్ట్ యొక్క రాకకు ముంగుర్తుగా ఉంది, ఒక ట్రైలర్గా ఉందనేటువంటి విషయాన్ని గమనించండి. ఇప్పటికే ప్రపంచం ఈ రోజున 3వ ప్రపంచ యుద్ధం అంచున ఉందండి. వాస్తవానికి ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. ప్రపంచం అంతా కూడా అస్తవ్యస్తంగా మార్చబడిపోతూ ఉంది. ప్రపంచంలో చాలా కలవరం, చాలా గలిబిలి వాతావరణం ఉంది. అన్ని రంగాల్లో ఏ రంగం కూడా సరిగ్గా లేదు, అనిశ్చిత వాతావరణం ఉంది. ఈ అనిశ్చిత వాతావరణం అనేటువంటిది యేసు ప్రభు 2వ రాకడికి సూచనగా ఉంది. కలవరం పెరుగుతుంది, భయంకరమైనటువంటి యుద్ధ వాతావరణం, జనముల మీదకి జనములు, రాజ్యం మీదకి రాజ్యం లేస్తారని యేసు ప్రభు చెప్పిన రీతిలోనే ప్రపంచంలో ఎక్కడ చూసినా కలవరమే, ఆందోళనే, మరణాలు, భయంకర కరువులు, భయంకర యుద్ధాలు చూస్తున్నామంటే ఇది యేసు ప్రభు రాకడికి సూచన. అంత మాత్రమే కాదు, డొనాల్డ్ ట్రంప్ నేనే క్రీస్తును అన్నట్లుగా ఫోటోగ్రాఫ్ని రిలీజ్ చేయటం, నాకే సార్వభౌమ అధికారం ఉంది అనే విషయాన్ని తెలియచేయడం. వాస్తవానికి 2వ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో క్రీస్తు విరోధి గురించి అక్కడ చెబుతూ తన్ను తాను హెచ్చించుకుంటాడట. ఆలోచించేయండి, క్రీస్తు విరోధి తన్ను తాను హెచ్చించుకుంటాడు. నాకే సర్వాధికారం ఉంది, సర్వం మీద నాకే అధికారం ఉందని క్రీస్తు విరోధి హెచ్చించుకుంటాడు. ఈ రోజున డొనాల్డ్ ట్రంప్ కూడా అటువంటి హెచ్చింపును ప్రదర్శిస్తున్నాడు. నేనే క్రీస్తుని, నాకే సార్వభౌమ అధికారం ఉంది అనేటువంటి ఉద్దేశంతో ఆ వ్యక్తి అలా హెచ్చించుకుంటున్నాడు. ఈ భావజాలం ఏంటంటే క్రీస్తు విరోధి యొక్క భావజాలము. నేను మరొకసారి చెప్తున్నాను, డొనాల్డ్ ట్రంప్ నేను క్రీస్తు విరోధి అంటలేదు, యాంటీ క్రైస్ట్ అంటలేదు, కానీ అతడు క్రీస్తు విరోధిక రాకకు ఒక ముంగుర్తుగా, ఒక ట్రైలర్గా ఇవన్నీ జరుగుతున్నాయి. సంఘాన్ని దేవుడు చూసారు ఎలా ప్రిపేర్ చేస్తున్నాడో. గెట్ రెడీ, మీరందరూ కూడా సిద్ధపడండి, మీరందరూ కూడా 2వ రాకడ కోసం సిద్ధపడండి, అనేకమంది సిద్ధం చేయండి. ఎంతమంది క్రైస్తవుల యొక్క వర్తమానాలు చూస్తున్నారు, ఎంతమంది జియో పాలిటిక్స్ గురించి క్రైస్తవులు ఖచ్చితంగా చూడాలి. అలా చూస్తున్నటువంటి ఒక హెచ్చరిక ఏంటి తెలుసా? నువ్వు సిద్ధపడ్డావు మంచిదే, నీతోన్న సమూహాన్ని నువ్వు ఎప్పుడు సిద్ధపరుస్తావు? ఎప్పుడు అనేక మందికి స్వార్థ ప్రకటించి 2వ రాకడ కొరకు సంఘాన్ని సిద్ధపరుస్తావు? చాలామంది దేవుని సేవకులు ఈ యొక్క వర్తమానం చూస్తున్నట్లయితే గెట్ రెడీ మై డియర్ పాస్టర్, సంఘాన్ని సిద్ధం చేయండి, సంఘాన్ని 2వ రాకడ యొక్క వర్తమానాలు చెప్పండి, ప్రపంచంలో జరుగుతున్న విషయాలను కూడా సంఘంతో చెప్పండి, సంఘాన్ని అలర్ట్ చేయండి. ఇంకా పాత వర్తమానాలు, యేసు ప్రభు రాకడ గురించి వర్తమానాలు మాకెందుకు, అంత్యదినాల సూచనలు మాకెందుకు అని చెప్పి మౌనం అయిపోద్దు. మీ ప్రసంగాల్లో మార్పు రావాలి. అంత్యదినాల్లో జియో పాలిటిక్స్లో జరుగుతున్న మార్పులు ఏంటి, అంత్యదినాల్లో యేసుక్రీస్తు ప్రభు చెప్పిన ప్రవచనాలు ఏ విధంగా నెరవేర్చబడుతున్నాయో సంఘానికి చెప్పండి. దయచేసి మూగవారిగా ఉండిపోద్దు, సంఘాన్ని అలర్ట్ చేయండి, మీరు సిద్ధపడండి, అనేకను సిద్ధపరచండి. కాబట్టి నేను చెప్పిన విషయాలు దేవుని వాక్యాన్ని సరితూగుతున్నాయా లేవా? మీ అభిప్రాయాన్ని మాకు తెలియచేయండి. ఒకవేళ డొనాల్డ్ ట్రంప్ మీ దృష్టిలో ఒక యాంటీ క్రైస్ట్గా లేకపోతే క్రీస్తు విరోధిగా కనిపిస్తున్నట్టయితే మీ అభిప్రాయాన్ని, మీ సూచనలు తెలియచేయండి. బైబిల్ పండితులు చెప్తున్నారు అంత్యదినాల్లో అమెరికా కూలిపోతుందని. కాబట్టి మీ అభిప్రాయం తెలియచేయండి. దాని గురించి కూడా మనం అనేకమైన వీడియోలు చేద్దాం. ఈ వీడియోని అనేక మంది షేర్ చేయండి. నేను మరొకసారి చెప్పాను, అంత్యదినాల్లో జరిగే సంభవాల గురించి అనేక మంది తెలుసుకోవాలి. మీరు సిద్ధపడాలి, మీతోన్న సమూహాన్ని సిద్ధం చేయాలి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మరిన్ని వివరాలతో అనేకమైన వీడియోలు చేస్తాను కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అనేక మంది షేర్ చేయండి. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.